వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో పట్నం నరేందర్ రెడ్డిని ఉదయం అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది. తర్వాత వారొక సంచలన ట్వీట్ చేయడం అనేది జరిగింది. ఇది కేవలం అంటే 11 నెలల పాలన పైన రైతులు చేసినటువంటి తిరుగుబాటు, అలాగే రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి రైతుల తిరుగుబాటుని కావాలని ఈ విధంగా అరెస్టులు చేసి బీఆర్ఎస్ పార్టీ పైన ఏదో అబండాలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎప్పటికైనా సరే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షమే ఉంటుంది, రైతుల పక్షమే పోరాడుతుంది. ఇలాంటి అక్రమ అరెస్టులకి మేము భయపడమని చెప్పేసి కూడా సంచలన ట్వీట్ చేయడం అనేది కూడా జరిగింది. సో దాదాపుగా లంగిచెర్లలో 2-3 రోజుల నుంచి ఎలాంటి వాతావరణం నెలకొన్నదో కూడా అందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ ఫార్మా సిటీ పేరు మీద రైతులతోటి ముఖాముఖి కార్యక్రమం, వారి అభిప్రాయ సేకరణకు కూడా అధికారులు అలాగే కలెక్టర్ కూడా రావడం అనేది జరిగింది. తర్వాత అక్కడి నుంచి గ్రామ స్థాయిలకు వెళ్ళడం, తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కొంతమంది నేతలు కూడా అధికారుల పైన దాడి చేయడం అనేది కూడా జరిగింది. సో ఈ దాడి చేసినటువంటి ఘటనలో సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త అలాగే పట్నం నరేందర్ రెడ్డి తోటి దాదాపుగా 42 సార్లు మాట్లాడినట్టు కూడా కాల్ డేటా చూపిస్తున్నారు. అలాగే పట్నం నరేందర్ రెడ్డి కూడా కేటీఆర్తో 3 సార్లు దాకా మాట్లాడారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఆ విషయంలోనే అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. సో మరి పట్నం నరేందర్ రెడ్డి మాత్రం ఇది కావాలని బీఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి కుట్ర, రేవంత్ రెడ్డి తన తప్పులని సరిపుచ్చుకోవడానికి పోలీసులతోటి మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నారని చెప్పేసి కూడా వారు చెప్పుకొస్తున్నారు. చూద్దాం మరి నిజంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావాలని చేసిందని అనుకుంటున్నారా, లేకపోతే నిజంగా 11 నెలల పాలన పైన తిరుగుబాటు చేస్తున్నారు, అక్కడ భూములు ఇవ్వడం ఏ రైతుకి ఇష్టం లేకనే ఇదంతా చేస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.